కనాన్లో ఈ యొక్క ఇశ్రాయేలు కుటుంబాలు ఎలాగున్నాయి? వేటిని కూడా, సూర్య దేవతను కూడా, చంద్రదేవతను కానీ, కర్రని, వేటిని కూడా వాళ్ళు పూజ చేయకుండా ఆ యెహోవా దేవుడిని ఆరాధించేవాళ్ళు. ఎలాంటి కుటుంబంలో నేను పడ్డాను కదా, ఎంత ధన్యురాలని ఆమె మురిసిపోయింది. ఈ కుటుంబ గోత్రికల్లో నేను కూడా ఉంటాను కదా, నాకు బిడ్డలు పుడతారుగా మురిసిపోతే, వీళ్ళు కానానీయురాలు నేను చేసుకొని ఆ బిడ్డలు అలాంటి వాళ్ళు పుట్టారు కాబట్టి ఆ మతం మీద, మరి వీళ్ళ మీద, వీళ్ళ భక్తి మీద ఉన్న విశ్వాసం కూడా పోయింది. అయితే వెళ్ళినప్పటికీ తన నీతిని మేరలేదు. ప్రియులారా, ఎవరైనా కూడా విధవరాళ్ళు ఉంటే మీ నీతిని మీరు విడిచిపెట్టద్దు. మరి ఒకవేళ రెండో వివాహం చేసుకోవచ్చు, కానీ పౌలు ఏం చెప్పాడంటే నా వలే ఉండటం మంచిది, వివాహం చేసుకోనకుండా ఉండటం మంచిది. వివాహం చేసుకొనిచో కష్టములు వచ్చును, ఏదో ఒక కష్టం వస్తుంది మ్యారేజ్ అయినప్పుడు, కానీ ఇంకా రెండో వివాహం చేసుకుంటే ఇంకా కష్టాలు వస్తాయి. అంతకంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని అన్న ఏం చేసింది? మరి ఈ సువార్తల్లో ఏం చేసింది ఆమె? మరి 84 సంవత్సరాలు ఆమె వయసు కలిగి ఉండి మరి ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవాలయం విడిచిపెట్టకుంది. 7 సంవత్సరాలే భర్తతో కాపురం చేసింది. 84 సంవత్సరాలు మరి ఆమె అక్కడే దేవాలయంలో. మరి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన కనులారా అలాగా విధవరాలైన వాళ్ళు ఈ లోక మోహాల్లో చిక్కుకునే కంటే ఇంకో మరి ఆ దేవుని యొక్క ఆ సన్నిధిలో గోజాడుచు అనేక మంది కొరకు ప్రార్థించే ఒక ప్రవక్తినిగా, అన్న ప్రవక్తినిగా మీరు మరి మిమ్మల్ని మీరు దేవుని యొద్ద మలుచుకున్నప్పుడు మీరు మీ జాతికే గొప్పవారు అవుతారు, తరతరాలు గుర్తుంటారు. ఆ యేసయ్య దగ్గరికి, యెహోవా తండ్రి దగ్గరికి, పరలోకానికి వెళ్ళినప్పుడు మీకు సింహాసనాలు ఇస్తాడు దేవుడు అనేక వంశాలకు. ఇదిగో నీవు అందరికంటే మరి ఎంతో పతివ్రతవని ఆ యొక్క సామెతల గ్రంథంలో ఎలాగ చెప్పారు. మన భర్త అయిన దేవుడు, అమ్మా నువ్వు పతివ్రతవు, నువ్వు మించిన దానవు, నువ్వు మందం, మోస్కారం, సౌందర్యం, వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడని మనం తీర్పు సమయంలో ఆయన మనల్ని మరి ఒక మంచి గొర్రెగా మనల్ని ఆ యొక్క నిత్యమైన పట్టణానికి ఏర్పాటు చేసినప్పుడు మనం సంతోషిస్తాం. అదే కాదు, ఈ లోకంలో కూడా అనేక మంది మన దగ్గరకు వచ్చి మన సలహాలు అడుగుతూ మన చేత ప్రార్థనలు చేయించుకుంటూ మరి ఎంతో మన జీవితం గౌరవం. మరి 11 సంవత్సరాల క్రితం విధవరాలను అయ్యాను. మరి అయితే ఆ సమయం నుండి కూడా చిన్న వయసు నుండే మేమిద్దరం సేవ చేస్తాం. అయితే ఆయన చనిపోయినా కూడా ఈమె పాడైపోవాలి, ఏమో చెడిపోవాలా, ఏమో సేవ పాడైపోవాలి, ఏమేమవుతుందో చూద్దామని చెప్పేసి నేను వర్క్ చేస్తూ, మేమిద్దరం ఆఫీసులో వర్క్ చేస్తూ మరి మేము ఆ యొక్క సేవ కూడా చేస్తూ ఉండేవాళ్ళం. ప్రియులారు, అనేక మంది దైవజనులకు రైస్ ఇస్తూ, మాకున్న దానిలోనే ఇస్తూ, ప్రతి శనివారము ఈ లోకమంతటా జరిగే సేవ కొరకు మేము ప్రార్థిస్తూ ఉండేవాళ్ళమే. అన్ని డినామినేషన్స్ లో ఉన్న బేదలైన పాస్టర్స్ ని మేము చేర్చుకొని రోజంతా కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ప్రియులారా, అలాంటి సమయంలో ఆయన గారు హఠాత్తుగా మరి ఆ దేవుని యొద్దకు వెళ్ళిపోయారు. దేవుడు మరి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్నారు. దేవుడు మరి ఆయన నిద్రించేటట్టు చేశారు. చనిపోతారు అనకూడదు, కానీ ఆయన నిద్రించాడు ప్రభు అని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది నేను చెడిపోవాలని, నా సేవ పాడవాలని, నా కుటుంబం పాడవాలని, నా బిడ్డలు నేను వీధిని పడాలని చూచారు. ప్రియులారా, మన శత్రువులు ఎవరంటే మన సంఘస్థులే, మన ఇరుగు పొరుగు వారే, మన రక్త సంబంధికులే. కాబట్టి మరి అలాంటి స్థితిలో మరి 11 సంవత్సరాల నుంచి కూడా ప్రభునే నమ్ముకొని, నా బిడ్డలకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, నాకు ఎన్ని అనారోగ్యాలు వచ్చినా కూడా నేను ఆ ప్రభునే నమ్ముకొని మరి దేవుని బిడ్డలను పిలుచుకొని వారి చేత ప్రార్థనలు చేస్తూ, అనేక మందికి ప్రార్థనలు చేస్తూ, మరి అనేక కుటుంబాల కొరకు ప్రార్థనలు చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా చేత కూడా అమ్మ అమ్మ అనిపించుకుంటూ, అమ్మ అని అంటారు. 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా నన్ను అమ్మ అంటారు. నా మొహం చూడగానే నాలో ఉన్న క్రీస్తు ప్రేమ వారిలోనికి ప్రవేశించి నన్ను అమ్మ అని పిలుస్తారు. నా మొహం చూస్తే అమ్మా అమ్మ, నాకు ఆనందం. నేను ఒక అమ్మని. ఇదిగో పాపపు స్త్రీని ఏమన్నాడు దేవుడు? అమ్మా ఇక నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. ఒకవేళ వ్యభిచారము జారత్వం చేయకపోవచ్చు, కానీ ప్రియులారా, గర్వము, అతిశయము, అహంకారం మనకు తెలియకుండా, మరి తృణీకారం గాని, మరి త్వరపడుట గాని, కోపపడుట గాని మనకు తెలియకుండా మనకు అనేకమైన ఉండొచ్చు. అలాంటి పాపినైన నన్ను మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ పాపపు స్త్రీని అమ్మ అని ఎలా పిలిచాడో నన్ను కూడా అందరూ అలాగే పిలవాలని నాకు ఆశ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా నన్ను అందరూ అమ్మ అని పిలిచేటట్లు చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ప్రతి
ఒక్కరు కూడా నన్ను అమ్మ అని పిలుస్తారు. ఆఫీసులో కానీ, ఇంటి దగ్గర కానీ, సేవకులు కానీ, నా దగ్గరికి వచ్చే సేవకులు కానీ, మా బంధువులు కానీ ఇంకా నన్ను పేరు వరుసలతో పిలవరు. నన్ను ఒక దైవజనరాలుగా భయం నేనంటే, మరి గౌరవం నేనంటే. కాబట్టి అలా అయితే ఈ గౌరవంలో కూడా కొన్ని అపశృతులు ఉంటాయి. కొంత శత్రువులు, సాతాను ద్వారా ఏర్పడిన శత్రువులు ఉంటారు, అమర్యాద చేస్తారు. కానీ అయితే దేవునిదే పైచేయి. పాపుల కంటే, మరి తిరస్కరించే వారి కంటే కూడా దేవునిదే పైచేయి. నేను లోకమును జయించి ఉన్నాను, నువ్వు భయపడొద్దని చెప్పాడు. లోకంలో ఉన్నవాని కంటే నేను గొప్పవాడిని అని చెప్పాడు మన యేసయ్య, మన యెహోవా తండ్రి, మన హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దట్ ఈజ్ వై మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు నా జీవితం సంతోషంగా, గౌరవనీయంగా, మరి నా బిడ్డలు నేనంటే భయపడేటట్లుగా జరిగిపోతూ ఉన్నది ప్రియులారా. నా సేవకులు అనేక మంది, ఆఫీసు వారు కానీ, బయట వారు కానీ, లోపల వారు కానీ, ప్రతి ఒక్కరు కూడా మరి సాధ్యమైనంత వరకు చాలా మంది మిగతా వారి, నాకు తెలియని వారి సంగతి ఏమనుకుంటున్నా నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అమ్మ అని పిలుస్తూ గౌరవంగా ఉంది. మరి ఒకవేళ వేరే వివాహం చేసుకొని నేను వెళ్ళిపోతే నా బిడ్డలు, నా కుటుంబం ఏమైపోయేది? మరి అనేక మంది మరి నాలాంటి మరి విధవరాలైన స్త్రీలకి నేను ఒక చెడు మార్గదర్శినిగా ఉండేదాన్ని. ఇదిగో ఆమె సేవ చేసి ఆమె చేసుకోగలేంది. మరి వాక్యం ఏమున్నది? భర్త చనిపోతే మరి భార్య విడుదల పొందింది, వివాహం చేసుకోవచ్చు అని ఉన్నది. అలాగా నన్ను చూచిన వాళ్ళు ఎంతమంది చెడిపోయేవాళ్ళు. మేము కూడా వివాహం చేసుకోవచ్చు అని వెళ్ళిపోతే ఆ బిడ్డలు ఏమైపోయేవాళ్ళు, ఆ కుటుంబ పరువు ఏమైపోయేది. ఆ బిడ్డలు ఒక చోట, ఈవిడ ఒక చోట వెళ్ళినా గానీ మనశ్శాంతి లేక చనిపోవటమే జరుగుతుంది. మొదటి భర్త ప్రియులారా. రెండవ భర్త ఎప్పుడు కూడా మనకి సుఖశాంతులు ఇవ్వబడు. రెండవ భర్త సాతాను వైపు వెళ్ళొద్దు. మన మొదటి భర్త, మన భర్త మన దేవుడు ప్రియులారా. సాతాను భర్తగా చేసుకుంటారా, దేవుడిని భర్తగా చేసుకుంటారా ప్రియులారా? నేను దేవుడిని భర్తగా చేసుకున్నాను, సాతాను పద్ధతులను నేను అనుసరించలేదు ప్రియులారా. కాబట్టి దేవుడు నాకు ఎంతో మనశ్శాంతి ఇచ్చాడు. మనశ్శాంతి అనగా ఎంతో, అది సంపద కంటే కూడా విలువైనటువంటి ప్రియులారా. కాబట్టి మీరు కూడా ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, విధవరాళ్ళు అయినప్పుడు ఆ దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుని ఆశ్రయించినప్పుడు నా బిడ్డలు నన్ను గౌరవిస్తున్నారు, నా కుటుంబ సభ్యులు నన్ను చూచిన వాళ్ళు అమ్మ అని పిలుస్తున్నారు. ఆ యొక్క అన్నలాగా మరి ఒక ప్రార్థన చేసేటువంటి ఒక పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి. మరి పాస్టర్ గారు వచ్చినప్పుడు ఇద్దరం కూర్చునే వాళ్ళం. మరి ఆయన చనిపోయిన ఒక వారానికి పాస్టర్ గారు వచ్చినప్పుడు నన్ను చూచి దుఃఖించి, అన్నాలాగా 84 సంవత్సరాలు బ్రతుకమ్మా, అన్నాలాగా జీవించన్నాడు దుఃఖం. ప్రియులారా, ఆయన పలికినటువంటి వాక్కు జీవవాక్కు, ప్రవచనం అనుకున్నాను ప్రియులారా. అలాగే జీవిస్తూ ఉన్నాను. దివారాత్రాలు దేవుని ధ్యానం తప్ప నాకేమీ తెలియదు. ఈ లోకములో కుసితము, కుళ్ళు, అక్రమము నాకేం తెలియదు. నా దేవుని బిడ్డలు పిలుచుకోవడం, ఈ లోకం అంతటి కొరకు, ఆత్మల కొరకు ప్రార్థన చేయటం, దివారాత్రాలు వాక్యం చదువుకోవటం. మరి నాకు నీరసంగా ఉన్నప్పటికీ నా హృదయంలో దావీదు మహారాజు చెప్పినట్లుగా నేను తృష్ణతో వగరుస్తున్నాను, నా దేవుని యందైన అధిక వాంఛత అన్నట్లుగా పడుకున్నా కూడా దేవా 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 అని ఎల్ల వేళలా కూడా దేవునే స్మరించుకుంటూ ఉంటాను ప్రియులారా. మీరు కూడా దేవుని స్మరించుకోండి ఎల్ల వేళలా. అది ఎంతో మధురము, అది మధురమైన ప్రేమ ప్రియులారా. తల్లి తండ్రి ప్రేమ కన్నా నీ మధుర ప్రేమ, భార్య భర్తల ప్రేమ కన్నా మారని నీ ప్రేమ. హల్లెలూయా. తల్లి తండ్రి ప్రేమ కన్నా నీ మధుర ప్రేమ, భార్య భర్తల ప్రేమ కన్నా మారని నీ ప్రేమ. పాపిని నా కొరకు ప్రాణమిచ్చిన త్యాగశీలివి, నీకే స్తోత్రము. హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ మధురమైన ప్రేమ, అంతకంటే ఎక్కువ ప్రేమ యేసుది. అయితే భార్యాభర్తల ప్రేమ మారిపోవచ్చు ప్రియులారా. డబ్బు బాగా ఉంటే భార్యలు ప్రేమిస్తారు, అందం ఉంటే భర్త ప్రేమించవచ్చు, ఓ బ్యాక్గ్రౌండ్ ఉంటే ప్రేమించవచ్చు. అది మారే ప్రేమ. ఎక్కువ మందికి, కొంతమందికి మంచి ప్రేమ, కానీ అన్ని పెళ్లి చేసి కొంచెం కష్టములు వచ్చినని దేవుని గ్రంథంలో ఉంది. కాబట్టి ఏదో ఒక విషయంలో పొరపచ్చాలు ఉండొచ్చు, కానీ మరి తండ్రి తర్వాత తల్లిదండ్రులే బాగుగా ప్రేమిస్తారు. ఆ వాళ్ళు కూడా తల్లి తన చంకబిడ్డని విడిచినా నేను మరువను, నా అరచేతిలో నేను దాచి ఉంచాను. ఆయన అరచేతిలో మనల్ని దాచి ఉంచుతాడు. మన ముందు వెనుకలో ఆయన ఆవరించి ఉంటాడు.
ఆయన కుడి హస్తాన్ని మన మీద ఉంచుతాడు. తన కనుపాపలే తన కనుగుడ్డలాగా కాపాడుతాడు. ప్రియులారా, మన కొండ కోట ఆశ్రయం దుర్గం శైలంగా కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా ఉంటాడు. కాబట్టి ఈ లోక వ్యామోహాలకి శరీర కోరికలకి బలి అవ్వకుండా, మీ బిడ్డలను చంపుకోకుండా, బిడ్డలకు దూరమై అనాథలు చేయకుండా దేవుని ఆశ్రయిస్తే ఏ శరీర కోరికలు ఉండవు. దేవదూతలాగా మారిపోతారు. మీ కుటుంబాలకే మచ్చ లేకుండా గౌరవనీయులుగా నిలబడి ఈ తామారులాగా మీరు కూడా గొప్పవారు అవ్వాలని నేను ఈనాడు మీకు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పిలుపునిస్తున్నాను. ప్రియులారా, అలాగనే ఇక్కడ ఈ యొక్క కథలోనికి వద్దాం. అప్పుడు ఆవిడని ఈయన ఏమన్నాడంటే, ఈయన పాపం చేశాడు, ఆమెను శిక్షించాలన్నా తీసుకురండి అన్నాడు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు తన దగ్గర ఉన్న ముద్ర, ఆ యొక్క చేతి కర్ర, దారం, అయ్యా ఎవరి వలన అయితే ఇవి ఎవరివో ఇవి, ఇదిగో వారి వల్ల నాకు బిడ్డ, నాకు గర్భం వచ్చిందని చెప్పింది. అవి చూచి తనవని గుర్తుపెట్టి యోధా సిగ్గుతో తలంచుకున్నాడు. అరే నేను మామనయ్యుండి నేను తనకు న్యాయం చేయాల్సింది పోయి నా బిడ్డల దుష్టులైనందువల్ల చనిపోతే ఆమె మీద నేను నేరారోపణ మోపి నేను తనకి భర్త లేకుండా చేశాను, తన జీవితాన్ని శూన్యంగా చేశాను. ఆమె అయితే నీతి పరాలు, మరి ఒకరిని చేసుకోకుండా మా వంశంలో నుంచి అవతలకి వెళ్లకుండా మరి మా వంశంలోనే బిడ్డలను కనుక్కోవాలని తను వృద్ధుడైనటువంటి నన్ను కూడా మరి ఆమె వయసులో వారికి కోరుకోవచ్చు, కానీ ఈ వంశ అంకురం కోసం తను త్యాగం చేసుకొని మరి వృద్ధుడైన నన్ను ఒక వేషలాగా ముసుగు వేసుకుని వచ్చి తను గర్భం పొందుకుంది. నాకంటే ఆమె నీతి పర్రాలు. ఇదిగో యోధా వంశంలో మెస్సీ వస్తాడు, ఆ మెస్సీ ఆగిపోకూడదు, వంశం అభివృద్ధి అవ్వాలి. ఆ పనికి ఈవిడ బీజం వేసింది. ఎంత గొప్ప ధన్యురాలు, నేనే చెడ్డవాడిని అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఆ ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఎవరంటే మరి ఆ యొక్క అనేటువంటి ఆయన, మరి చిన్నవాడు మరి జరహు అనేటువంటి వాడు పెద్దవాడు. ఇద్దరు బిడ్డలు ఆమెకు పుట్టారు. ప్రియులారా, తరువాత ఆ పెరేసులో నుండి వచ్చిన వంశం ప్రియులారా, ఇదిగో భార్య మరి యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కన్నా ఆమె ఎందుకు క్రీస్తానబడి అన్నాడు. ఈ పెరెసు దగ్గర నుంచి అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు 12, ఇస్సాకుకి మరి యాకోబు ఏషావు పుట్టారు. వారిలో మరి ఆ యొక్క మరి యాకోబుని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ యాకోబులో నుండి 12 గోత్రికులు, 12 గోత్రాలైనటువంటి ఇశ్రాయేలు 12 మంది పుట్టారు. వారిలో యూదా గోత్రంలో నుండి వస్తానని ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మరి ఈ యూదా గోత్రంలో నుండి మరి ఈ తామారు తను త్యాగం చేసుకున్నందువలన మరి తనని అంతా కూడా మరి దూరంగా పెట్టినా, తన లెక్క చేయపోయినా, తన కుమారుణ్ణి ఇచ్చి పెళ్లి చేసి మరి తనకు విలువనివ్వకపోయినా కూడా మరి తన మామ కుటుంబానికి తను విలువనిచ్చి ఒక వేశ్యగా తనను తాను మరి చూయించుకొని మరి ఆ యోధా గోత్రానికి మరి వంశాంకురాల్ని మరి కని మరి తను చనిపోవటానికి కూడా చంపుతారేమో, ఆయన అవి గుర్తుపట్టకపోతే తను చనిపోతుంది, ఎవరికో గర్భిణి వచ్చింది అనుకుంటది. త్యాగం చేసింది. ప్రియులారా, మరి ఈవిడ ఎలా ఉన్నదంటే, యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మరి ఆ యొక్క మన కొరకు 53:10 ఏం చేశాడంటే మన కొరకు ప్రాణార్పణంగా తన జీవితాన్ని దారబోసాడు. మరి తను ఎంతో విధేయుడయ్యాడు యేసు మరి దేవునికి. ఇదిగో చూడండి, మరి లోక ప్రజల 53:10 లోక ప్రజల పాపాల ప్రాయశ్చిత్తార్థమైన రక్షణ కార్యం జరిగించే పథకంలో దేవునికి విధేయుడైన క్రీస్తును సూచిస్తుంది తామారు. ఆ యొక్క దేవుడు ఎంతగా శిలువ మరణం పొందాడు యెహోవా తండ్రికి విధేయుడై, అలాగే ఈ తామారు కూడా ఈ లోక రక్షకుడు రావడానికి తనను తాను విధేయతగా మరి తాను విధేయురాలై క్రీస్తును సూచిస్తుంది. ఒక క్రీస్తుకు సూచనగా ఆమె గొప్ప మరి స్థానం పొందుకుంది. ప్రియులారా, ఈవిడ తన హక్కులు తాను నిలుపుకున్నది కాబట్టి తర్వాత మీరు సంఖ్యాకాండం 27:1-11 చదువుకోండి, సంఖ్యాకాండం 36:5-10 కూడా చదువుకోండి. సలాపహాదు కుమార్తెలు మరి యోసేపు వంశస్థుల్లో మనష్షీ వంశస్థులైనటువంటి మరి ఆ యొక్క కుమార్తెలు కూడా వాళ్ళు కూడా, అయ్యా మా తండ్రి చనిపోయాడు, మాకు మగపిల్లలు లేరు, మాకు ఆ యొక్క భూములు ఇవ్వమంటే మోషే ప్రార్థన చేసినప్పుడు యెహోవా వాళ్ళు చెప్పింది యుక్తము, స్త్రీలు పురుషులను లేదు, పురుషుడు అయినటువంటి కుమారులు లేనప్పుడు ఇశ్రాయేలు గోత్రంలోనే వాళ్ళు వివాహం చేసుకొని మరి ఆ భూభాగం అంతా వాళ్ళకి ఇవ్వమని చెబుతాడు. ఈ తామారు స్ఫూర్తిగా వాళ్ళు కూడా మరి నిలబడటానికి కారణమైంది. అప్పటి నుంచి మరి స్టెప్ బై స్టెప్ స్త్రీలమైన మనం కూడా నిలబడటానికి, మన హక్కులు మనం అడగటానికి కూడా తామారు ఒక సూచనగా మనకి, ఆమె ఒక ఆదర్శంగా మనల్ని నిలిపింది. ప్రియులారా, ఒక తామారు కృషి వల్ల మరి త్యాగాల వల్ల లోకం కోసం దేవుని ప్రణాళిక నెరవేరింది.
ఆ తామారు నేనమ్మో చనిపోతాను నాకు వద్దని ఆవిడ త్యాగం చేయకపోతే, ఆవిడ మరి నిబ్బరం కలిగి ధైర్యం చేయకపోతే, మరి ఆ యొక్క తామారు వంశం నుంచి యోధా గోత్రం నుంచి పెరుసు మరి వచ్చి ఉండేవాడు కాదు. పెరుసు నుండి యేసుక్రీస్తు వారు రావడానికి మరి ఆయన ఏం ప్రణాళిక వేసుకునేవాడు, కానీ ఆయన ప్రణాళికలో ఏమో భాగంగా విధేయురాలు అయిపోయింది ప్రియులారా. అలాగే మనం కూడా దేవుని ప్రణాళిక మన పట్ల ఎలా ఉంటే అలా విధేయులమయ్యి ఈ లోక భోగ భాగ్యాలు గాని, ఈ లోక మరి సుఖభోగ్యాలు గాని, మరి శారీరక కోరికలు గాని వాటికి తావు ఇవ్వకుండా దేవుని ప్రణాళికలో దేవుని సేవలో భాగంగా మన శరీరాలు మనం సమర్పించుకోవాల్సిన వారిమై ఉన్నాం ప్రియులారా. అలాగనే సత్వాన్ని నిలపడం కోసం సంతానాన్ని పొందడం బాధ్యత భారంగా పరిగణించింది తామారు. యోధా గోత్ర పతనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆపేందుకు కంకణం కట్టుకొని దీనికోసం చేయాల్సిన మతపరమైన విధిని మరి నెరవేర్చేందుకు సన్నద్ధమైంది. ఈ కారణం చేత తామారు తన మామగారిని కలుసుకునేందుకు తయారై మరి ఈ రీతిగా తన వల్ల బిడల పొందుకుంది ప్రియులారా. ఎందుకు దేవుడు మరి ఇలాంటి మామ కోడలు కలిస్తే వచ్చిన సంతానంలో నుండి ఎందుకు వచ్చాడో ఇక్కడ మనము మరి చదువుకుందాం ప్రియుల. దూషణ పాలైన తామారు యేసుక్రీస్తు వంశావళిలో లిఖించబడ్డ మొట్టమొదటి స్త్రీ. ఆమె పుత్రుడు పెరెస్సు నజరేయుడైన యేసు వంశావళికి పితరుడయ్యాడు. దేవుడు పాపాన్ని ఒప్పుకున్నాడనే విషయానికి ఇది రుజువు కాదు. మామ కోడలు కలిస్తే పాపాన్ని ఒప్పుకుంటానికి రుజువు కాదు. ఓటమికి గురైన మనుషుల నుంచే దేవుడు సరాసరి చరిత్ర రాశాడని వాస్తవం స్థిరపరుస్తోంది. సరే, వాళ్ళు ఓటమి అలాగా అది క్రమముగానే సంబంధం ద్వారా రావడం, దానిలో నుండి ఆయన రావడానికి ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. ఎందుకంటే రాబోయే కాలంలో ఓ పాపులారా మీకోసమే నేను వచ్చాను, మీరు పొరపాట్లు చేసినా కూడా నేను సిలువలో కాచిన రక్తంలో మరి మీ పాప రుణపత్రాన్ని సిలువకు కొట్టేనయ్యా, మీలో నుండే నేను వచ్చాను, నేను మీ వాడిని అని రుజువు కోవటం కోసం ఇలాంటి వాటిని మరి చూడనట్టుగా మరి ఆయన క్షమించి ఆ వంశావళిలో నుంచే చరిత్ర రాసుకొచ్చాడు. బైబిల్ వీరుల పంక్తి కాదు, పాపాత్ములైన మనుషుల అనుభవాలను బైబిల్ క్షుణ్ణంగా చెబుతోంది. వీరుల్లో నుండో పవిత్రుల్లో నుంచో క్రమం కలిగిన వాళ్ళ నుంచో వచ్చినటువంటిది కాదు బైబిల్. మనుషుల పాపాత్ములైన మనుషుల అనుభవాలను బైబిల్ క్షుణ్ణంగా చెబుతుంది. ఈ లోకానికి నియమింపబడ్డ దైవ ప్రణాళికలో తాము ఎలా కూర్చబడ్డారో అనేది ఆనందకరమైన ఆశ్చర్యం. దైవ ప్రణాళిక, మరి దైవ ప్రణాళిక ద్వారా యేసుక్రీస్తు వారు రావాలి, కూర్చబడ్డారు. వీళ్ళు అందరూ ఎలా విధేయులయ్యారు, దేవుడు ఎలాగ వాళ్ళని సమకూర్చాడు అనేది చాలా ఆనందకరం, ఆశ్చర్యం. యేసుక్రీస్తులో దేవుని పథకాల ప్రారంభం, ముగింపు, వాటి నెరవేర్పు ఇమిడి ఉన్నాయి. ఆయన యేసుక్రీస్తు వారిలోనే మరి దేవుని పథకాలు ఎట్లా ప్రారంభమైనాయి, ఎలా ముగింపు అనేది వాటి నెరవేర్పు దేవుని ప్రణాళికలో ఉన్నాయి. లిఖిత పూర్వకమైన ఈ వంశావళి మానవుల మీద క్రీస్తు ప్రేమను నిరూపించింది. ఎక్కడి నుండి రాహాబ్ అనే వేష అందరూ కూడా, రూతు, బత్షెబ, ఒక్క మరియా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మరి సక్రమమైన సంబంధాలు కావు. అయితే మరి ఇట్లా రాసినటువంటి ఈ వంశావళిలో మరి ఎందుకని వచ్చాడు, అక్కడ ఎందుకు రాసుకున్నాడు క్రీస్తు వారు నేను అందులో నుంచి వచ్చాను, ఆయన ప్రేమ ప్రతిఫలిస్తుంది. ఆయన భూలోక జీవితంలో తాను పాపాత్ములైన స్త్రీ పురుష నిర్మితమైన కుటుంబంలో ఆవిర్భించడానికి సమ్మతించడమే కాక తన లోతైన ప్రేమను ప్రయోగాత్మకంగా ప్రదర్శించాలని ఖచ్చితంగా కోరుకున్నాడు. మరియు ఏదో మాటల వరకే పరిమితం కాకుండా అసలు ఎక్స్పీరియన్స్ తో ఆయన పాపాత్మల కుటుంబాల నుండి వచ్చి ఇదిగో నేను మీ కొరకే వచ్చానని నిరూపించుకున్నాడు. ఈ లోక జీవితంలో పాలిభాగస్తులైన పాపులతో గుర్తించబడడానికి ఆయనకి ఎలాంటి భయం వెరుకులేవు. అయ్యో ఈ పాపుల కుటుంబంలోంచి నేను వచ్చాను అనుకోవడానికి ఆయనకేం బాధ లేదు, భయం లేదు. ఎందుకంటే మన మీద ఉన్న ప్రేమ. భూలోకంలో ఉన్నప్పుడు ఆయన స్త్రీల కోసం ఎన్నో మేలు చేశాడు. ఆయన యేసుక్రీస్తు వారుగా వచ్చి ఈ స్త్రీలు పరిచర్య చేయడం, స్త్రీలను ఆయన ప్రేమించడం, ఆయన తండ్రిగా ఆరాధించడం, ఎన్నో బయటకు తీసుకొచ్చాడు. స్త్రీలు మగ్గిపోతున్న స్త్రీలని దైవ పరిచర్యలోనికి తీసుకొచ్చాడు. సమాజంలో వాళ్ళ స్థానం విలువలను వాళ్ళకి ఇచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు వచ్చినప్పటి నుంచి స్త్రీలమైన మనకి ఎన్నో విలువలు ఆయన ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఏదేను వనంలో హవ పాపంలో పడిపోక ముందే స్త్రీకి దేవుడిచ్చిన విలువను ఆయన ఇప్పుడు వాళ్ళకి తిరిగి ఇస్తున్నాడు. ఆయన శిలువ మరణం ద్వారా మరి ప్రతి పాపం అవము ఆదాము చేసిన పాపాన్ని శిలువతో మేకు కొట్టి రుణపత్ర భారాన్ని మనకి మరలా పునరుజ్జీవాన్ని, ఇదిగో మనకి వెలుగును, మన జీవితాల్లో పాపము లేనటువంటి పవిత్రతను మనకిచ్చి ఆయన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. ప్రియులారా, కేవలము ఆయన వలన మాత్రమే, మనలో ఏ నీతి లేదు. ఆయన పొందిన శిలువ మరణం వలన మన పాపాలన్నీ యేసు రక్తంలో కడగబడినాయి. కాబట్టి మనకి స్త్రీలమైన మనకి కూడా ఎంతో విలువనిచ్చాడు. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు అని పత్రికల్లో ఉంది. ప్రియులారా, వాళ్ళతో సమానమైన హోదా మనకి ఇచ్చాడు. మరి అత్యంత గౌరవాలతో ఆయన స్త్రీలతో, చాలా గౌరవంతో స్త్రీలతో వ్యవహరించాడు ఆయన సేవ చేసేటప్పుడు. మరి స్త్రీలందరితో ప్రేమ భావంతో మెలిగాడు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న సహవాస అంతరాన్ని ఆయన శిలువ మీద మేకులతో కొట్టాడు.
చూసావా, స్త్రీకి పురుషుడికి ఒక అంతరం అనేది ధర్మశాస్త్రం సృష్టించుకుంటా వచ్చింది. దాని శిలువతో మేకులతో కొట్టి పురుషుడని లేదు స్త్రీలని లేదని 2 రకాల నైతిక ప్రమాణాలు ఆయన ఇష్టపడకుండా ఒకే రకం స్త్రీ అని లేదు పురుషుడు లేదు, ఎవరు పాపం చేయడానికి వీల్లేదని చెప్పి అన్నాడు. ఉదాహరణకు మరి ఒకరోజు యోగా నాయకులు ఏం చేశారు, వ్యభిచారం అనే స్త్రీని పట్టుకొచ్చి యోహాను 8:7-10 నేను చెప్పాను కదా నేను అమ్మాని ఎందుకు పిలిపించుకుంటున్నాను, ఆ ఉదాహరణ యోహాను 8:7-10 ఉంది. తీసుకొచ్చి ఆయన ఈయనకి మరణశిక్ష విధించాలని శోధించడానికి అడిగినప్పుడు మీలో ఎవరైతే పాపం చేయలేదు వాళ్ళు వెయ్యండి రాయంటే అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నాడు, అమ్మా ఇక నువ్వు పాపం చేయబాకని అమ్మా అని పిలిచాడు స్త్రీలను, అమ్మా అని పిలిచాడు స్త్రీలను. ప్రియులారు, ఎంత అద్భుతమైన ఆనందమైనటువంటి పలుకుతో మనల్ని గౌరవిస్తున్నాడు. అలాగా మరి ఆ స్త్రీ చేసిన పాపాన్ని మన ప్రభు క్షమించాడంటారా? క్షమించలేదు. అయితే ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే మొట్టమొదటి రాయి విసరాలు అన్నారు. అయితే ఈ అందరూ పాపం చేసేవాళ్ళే కాబట్టి ఎవరు వేయలేకపోయారు, వెళ్ళిపోయారు. వాళ్ళ యథార్థత రాహిత్యాన్ని అకారణ ప్రేమహీనతను ఆయన బట్టబయలు చేసి వాళ్ళ హృదయాల్ని తాకాడు. అరే మనం కూడా మరి పాపులవేనే. ఇక్కడ యోధా ఏం చేస్తాడు, ఆమెను చంపాలంటున్నాడు, ఆమెను కాల్చాలంటున్నాడు. కానీ నేను కూడా వేష దగ్గరికి వెళ్ళానే, నాకొక న్యాయం ఆమెకొక న్యాయమా అనుకోలేదు. అలాగే ఇక్కడ యోధా నాయకులు కూడా ప్రియులారా మరి మేము పాపులు అనుకోకుండా ఆమె పట్టబడింది కాబట్టి తెలిసింది కాబట్టి ఆమెను చంపాలనుకున్నారు. అక్కడ ఆయన మరి వాళ్ళ ప్రేమహీనతను వాళ్ళ యథార్థత రాహిత్యాన్ని యథార్థత బయట పెట్టుకోలేని విధానాన్ని ఈ సంఘటన ద్వారా ప్రతి ఒక్కరిమే పాపులమే మనం దేవునిలో పరిశీలించుకోవాలి. ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయటం కాదు, మన హృదయంలో మన చెడు తలంపులు మన శరీరంతో మనం ఏం చేస్తున్నామని పరిశీలించుకొని ఎదుటి వాళ్ళని ఒక మాట అనకుండా మనల్ని మనం సరి చేసుకునేటువంటి ఈ యొక్క మరి ఆ సంఘటనని ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. యేసుక్రీస్తు వెలుగు ప్రకాశిస్తేనే తామారు జీవిత గాథ ఉద్దేశం నెరవేరుతుంది. ఆమెకు వ్యతిరేకంగా చెప్పగల విషయాలు ఎన్ని ఉన్నా తామారు ఎప్పుడు దేవుని చిత్తానికి సమీపంలోనే ఉంది. అయ్యో మామతో వెళ్ళిందే, ఆ పిల్లలు ఎట్లా, అందులో ఉండి ఎట్లా, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దానికి యేసుక్రీస్తు వారు నిగూఢ రహస్యాలు చెప్తారు మనం దేవునిలో ప్రార్థనలో ఉంటే. అయితే ఇట్లా ఎన్ని ఉన్నా కూడా అయితే యేసుక్రీస్తు వెలుగు ప్రకాశించినందువల్ల ఆమెలో నుండి ఆ యోధాకి తామారికి పుట్టిన పెరుసులో నుండి ఆ వంశావళ నుండి యేసుక్రీస్తు వచ్చారు కాబట్టి మరి ఆమె ధన్యురాలైపోయింది. ఆ మీద వెలుగు ప్రకాశించింది. మరి యుగ యుగాలు ఆమె పేరు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వంశావళి ఉండి ఆమె గనురాలైపోయింది. అయ్యో నాకెవరు లేరయ్యా అంటున్నానే ఆమె ఎంత వేదన పడ్డా కూడా మరి నిన్న నేడు రేపు యేసు మారనే మారడు, ఎవరైనా మారవచ్చు నీవు మారవు. ఎప్పుడైనా ఆయన మారతాడా? ఎప్పుడు మారడు. యుగ యుగాలు యేసుక్రీస్తు మరి ఆ యొక్క వంశావళిలో ఉన్న స్త్రీగా ఘనపరచబడుతూ ఉంది. ఎందువల్ల తన నీతికి నిలబడింది, తన మామ వంశాన్ని మరి నిలబెట్టాలని మరి ఆ వంశం నుండి క్రీస్తు రావాలని ఆశపడింది. మెస్సయ్య కోసం ఆశపడింది. తనకు తెలియకుండానే మరి తనకెంత జ్ఞానం ఉన్నదో లేదో తెలియదు కానీ ప్రభు ఆత్మే ఆమెను అలా నడిపించిందని నేను అనుకుంటున్నా ప్రియులారా. కాబట్టి ఆమె ఎప్పుడు దేవుని చిత్తంలోనే నడిచింది. యేసుక్రీస్తు తన భూలోక జీవితానికి హేతువుగా ఈమెను అది చరిత్రలో తల్లికుండే గౌరవాన్ని ప్రసాదించాడు. ఆ తల్లికి తన తల్లికి ఎటువంటి గౌరవం ఉందో అలాంటి గౌరవాన్ని ఆమెకిచ్చాడు. తరతరాలు యుగ యోగాలు కూడా మనం ఏం చెప్పుకుంటాం, యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న 5 స్త్రీలలో తామారు మొట్టమొదటిది. ఆమె దాన్ని చంపుతారనేటువంటి భయాన్ని కూడా త్యాగం చేసి ఏమైతే అవుతానో ఈ వంశావళి ఆగిపోవడానికి వీల్లేదు, నా మామ వంశావళి అభివృద్ధి చెందాలి, నా భర్త వంశావళి అభివృద్ధి చెందాలని తన ప్రాణానికి కూడా త్యాగం చేసి యేసుక్రీస్తు వారు తండ్రికి ఎలా విధేయుడయ్యాడో అలా యేసుక్రీస్తు వారికి సూచనగానే వ్రాయబడి ఉంది బైబిల్లో ప్రియులారా. కాబట్టి మరి వినుచున్నవారు మరి మీరు కూడా మరి ఒకవేళ మరి విధవరాలుగా ఉన్నారేమో, మరి త్రోసివేయబడిన వారిగా ఉన్నారేమో, తిరస్కరించబడిన వారిగా ఉన్నారేమో, కానీ యేసుక్రీస్తు వారనే భర్త వైపు ఉంది. ఆ యేసుక్రీస్తు వారిని సేవించే అనేక మందిని జీవితం చూసి రక్షణ పొందేటట్లుగా మరి నీలో క్రిస్మస్ ఉదయించేటట్లుగా, నీలో క్రిస్మస్ ఉదయించాలంటే నీలో క్రీస్తు ఉండాలి. నీలో క్రీస్తు ఉండాలంటే క్రీస్తు చెప్పిన మాటల ప్రకారము, క్రీస్తు చెప్పిన వాక్కుల ప్రకారము నేను నడిచి నేను పరిశుద్ధుడిని కావున మీరు పరిశుద్ధులై ఉండమని చెప్పినట్లుగా క్రొత్త నిబంధనలో అది చూచి చూడని కాలం ప్రియులారి తామారు కదా. నూతన బంధనలో అన్ని వావి వరసలు పద్ధతులు పరిశుద్ధతలు అన్ని వ్రాసి ఇచ్చాడు. ఆ రకంగా మనం నడిచినప్పుడు అన్నాలాగా మరి యేసుక్రీస్తు వారి సువార్తల్లో చెప్పిన అన్నాలాగా ఒక 7 సంవత్సరాలే మరి ఆ యొక్క
కాపురం చేసి 84 ఏళ్ళు దేవాలయం విడుక ఉపవాస ప్రార్థనతో ఎలా ఉన్నదో అలాగున ఈ తామారు ఆ తెలిసి తెలియని కాలంలో క్రీస్తు వారు తన వంశంలో నుంచి రావడానికి ఎంత ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడిందో అలాగ మనం కూడా ఆయన మరి ఉద్భవించేటట్లుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం కూడా ఆయన మరి వాక్కు ప్రకారం, ఆయన బైబిల్ ప్రకారం, ఆయన బైబిల్ మాటల ప్రకారం, దేవుడు చెప్పిన యేసయ్య చెప్పిన నూతన నిబంధన ప్రకారం కూడా మనం నడుస్తూ మరి పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలుగా నూతన నిబంధనలో చేశాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడని చెప్పాడు. ప్రియులారా, మరి మిగతా మరి మొత్తం మరి ఆజ్ఞలు కూడా ఒక ఆజ్ఞలో సంక్షిప్తపరిచాడు. కాబట్టి మన పొరుగు వారిని, మన అత్తమామల, మన కుటుంబాలను మనం మరి గౌరవిద్దాం. తామారులాగా ఆమె వంశావళిలో నుంచి యేసుక్రీస్తు వచ్చేవారిలాగా ఆమె ఎంత ప్రాణ త్యాగానికైనా సిద్ధపడింది, కానీ దేవుడు చనిపోనీయలేదు. అలాగే మనం కూడా మరి ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడి మనం ఏ పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చక్కగా స్వేచ్ఛగా సువార్త బోధించుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేయగల, మన పాప భోగాలు, మన శరీర కార్యాలు విడిచిపెట్టుకొని దేవునికి అంగీకారంగా ఉండి మరి ఆ యొక్క తామారు ఎలాగా తాను క్రీస్తు వంశావళిలో తల్లిగా నిలబడిపోయిందో మనం కూడా అనేక మంది హృదయాల్లో క్రీస్తు ఉద్భవించేటట్లుగా మనం కూడా అనేక మంది మరి ఈ లోక మరి ఆయా మారని వారి హృదయాల్లో తల్లిగా మనం ఉండి, అంటే యేసుక్రీస్తు వారి మరి మాటల ప్రకారం మనం నడిచి అనేక మంది హృదయాల్లో క్రిస్టమస్ ఉద్భవించేటట్లుగా, క్రీస్తు పుట్టేటట్లుగా వాళ్ళందరూ దేవుని నమ్ముకొని మరి దేవుని ఆత్మలుగా మారేటట్లుగా మనం కూడా మరి ఆ యొక్క మరి దేవుడి వాక్యమును దీవించి ఆనందించును గాక. అలాగా ప్రతి ఒక్కరూ దేవుని నమ్ముకున్నప్పుడు మనం ఏం పాడొచ్చు ప్రియులారా? అందాల తారారు దెంచే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సాంద్రము పొంగినాల అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆసింప మనసు పయనమైతిని అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ అని మనము పాడగల ధైర్యం తెచ్చుకుంటాం. మనం కూడా యేసుక్రీస్తు వారికే తల్లిగా అప్పుడు అమ్మా అని మనల్ని పిలుస్తాడు. ప్రియులారా, దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, ఈ వాక్యమంతా మీరు వినిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుకొంచున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడిన వాక్కులను బట్టి వందనాలు. అనేక మంది విధవరాలకు నాయన త్రోసివేయబడుచు కుటుంబాలతో మరి త్రోసివేయబడుచున్న ఆడువారైన మగవారైన విధవరాండ్రు నాయన విధవలు మిమ్మల్ని ఆశ్రయించి మీ చేత నాయన కీర్తించబడేవారిగా మీ మాటల ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుచు క్రిస్మస్ వారి హృదయాల్లో వారి కుటుంబాల్లో పుట్టేటట్లుగా మీ సాధనాలుగా తామారు మీ యొక్క ప్రణాళికలో సాధనంగా ఎలా ఉపయోగపడిందో అలాగా సాధనాలుగా ఉపయోగపడేటట్లుగా నన్నును మమ్మును వినుచున్న వారందరినీ మరి ప్రభ ఆశీర్వదించమని మీ పాదముల చెంత వేడుకొంచు. మరలా వచ్చే ఎపిసోడ్ వరకు ఇప్పుడు వినుచున్న వారిని మమ్మల్ని అందరినీ కాపాడి మీ పరిశుద్ధాత్మలో దాచి ఉంచి నాయన ప్రభ నాయన అయ్యా అయ్యా మరలా వచ్చే వారం నాయన మరి రాహాబ్ అనే వేష గురించి చెప్పుకునేంత వరకు మా అందరినీ మీ కాపుదల, మా బిడ్డల్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ హస్తాల్లో భద్రపరిచి మిమ్మల్ని మెరువక విడువక ఎడబాయిగా ఉండి మీ ఆత్మతో సంధించబడి జీవించే వారిగా, పరిశుద్ధతతో జీవించే వారిగా సహాయము చేయమని మీ పాదముల చెంత వేడుకొంచు. త్వరగా రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకొని వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్.